లగచర్లలో జరిగినటువంటి ఇష్యూ గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఓ పక్క నుంచి ట్రైబల్ వుమెన్స్ మీద మాల్‌స్టేషన్ జరిగింది అని చెప్పేసని వాళ్ళు మీడియా ముందుకొచ్చి చెప్పడం జరిగింది. చాలా వర్ణనాతీతం వాళ్ళ బాధలు అవును. ఇప్పుడు చెప్పుకోవాలి అంటే. బా ప్రభుత్వం యొక్క అబాధ్యత, ప్రభుత్వం యొక్క అహంకారం ఆ ఇన్సిడెంట్‌కి కారణం. ఎందుకంటే 6 నెలల క్రితం నుంచే మొదలైంది. ఎప్పుడైతే అక్కడ ఫార్మాసిటిక్ ఇండస్ట్రీ వస్తది, మీ పొలాలు ఇవ్వండి అని అడిగితే అక్కడ ఎదురు తిరిగారు. మా పొలాలు ఇస్తే మీరు మా మా మాస్ పొలాలు తీసేసి ఎప్పుడో అది కడతాము, కట్టాక ఎవడికో ఉద్యోగం ఇస్తాం. మా కడుపు కొట్టేసేసి, మాకు గుండెల మీద తన్నేసేసి రేపెప్పుడో ఎవడికో ఉద్యోగం ఇస్తామంటే మేము వదులుకోవాలా? మాకేంటి? ఓకే. మా పొలం తీసుకుంటే మాకేమిస్తారు? మాకు వేరే పొలం మంచి పొలం ఇస్తారా? డబ్బులిస్తారా? మాకు బ్యాంకు లోన్‌లుంటే ఆ లోన్‌లు మీరు బాధ్యత తీసుకుంటారా? ఇయన్నీ చెప్పాలి. ప్రభుత్వం బాధ్యత. చేయాలంటే ఓకే. కట్టు. నువ్వు ఉద్యోగాలొస్తాయి. దాని మీద కమిషన్‌ల కోసం ముందు ప్లానా? లేకపోతే కడతారా? ఓకే. తర్వాత చూద్దాం. ముందు వీళ్ళని ఒప్పించి, వాళ్ళని కన్విన్స్ చేసి నువ్వు చేయాలి ప్రోగ్రామ్. మీరు ఇవ్వండి, ఇవ్వకపోతే తన్ని లాక్కుంటాం. ఏమి అరాచకత్వం అది? ఏం అరాచకం ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యమా? లేకపోతే డిక్టేటర్‌షిప్ ఆ ప్రాజెక్ట్ పెట్టడం దానివల్ల అక్కడ నుంచి ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీ పెట్టేవాడి దగ్గర నుంచి కొన్ని మూటలు తీసుకొని మీరు ఢిల్లీ పంపించుకొని మీ ఇంటికి పంపించుకోవడం ఎందుకా? అంటే రైతులు భూములు అక్కడ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు ఎక్కువగా చేస్తుంది అని అంటున్నారు. ఇంతకన్నా దొల్ల మాట, ఇంతకన్నా పచ్చి సన్నాసి మాట మరొకటుండదు. రైతులు ఒక బీఆర్ఎసోళ్ళే రైతులు కాదమ్మా. అక్కడ రైతులు కమ్యూనిస్ట్ రైతులున్నారు. కాంగ్రెస్ రైతులున్నారు. బీజేపీ రైతులున్నారు. రైతులు అన్ని పార్టీల రైతులు ఉన్నారక్కడ. పార్టీ వేరు, రైతులు వేరు. రైతులందరూ రైతులే. పార్టీలు పార్టీ జెండా పుచ్చుకొని ఉండరు రైతులు. ఎన్నికలప్పుడు ఏ జెండా పుచ్చుకోవచ్చు కానీ మామూలప్పుడు వాళ్ళ రైతు మట్టి పిసికి బంగారం పండించే రైతులు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళలో నువ్వు బీఆర్ఎస్ రైతులు, టీఆర్ఎస్ కాంగ్రెస్ రైతులు, బీజేపీ రైతులు ఉండరు. రైతులు వాళ్ళ భూమిని దైవంలాగా భావిస్తారు. వాళ్ళకి భూమి అంటే నీకు నాకు భూమి మీద రైతుకు భూమిని కన్న తల్లిలాగా చూసుకుంటారు. ఆ కన్న తల్లిని తీసుకున్నప్పుడు నీకు మామూలు ల్యాండ్ అది. వాడికి అది మామూలు ల్యాండ్ కాదు. తల్లి. తనకు అన్నం పెట్టే తల్లి. తనకు నీడనిచ్చే తల్లి కింద వాడు ఫీల్ అవుతాడు. కనుక వాడు దాన్ని వదులుకుంటానికి అంత ఈజీగా అంగీకరించదు వాడి మనసు. కనుక వాడిని కన్విన్స్ చేయాలి. దీనివల్ల ఇది వస్తుంది, ఇది వస్తుంది. నీకు నష్టపోకుండా నీ జీవితంలో దీనికోసం ఇదిగో ఈ మంచి పొలం, ఇక్కడున్న పొలం, ఆ పొలంలో నీకు ఈ 2 ఎకరాల బదులు ఆ 2 ఎకరాలు అక్కడ ఇస్తాం. లేదు దీనికన్నా కొంచెం తక్కువది 4 ఎకరాలు ఇస్తాం. ఇది చెప్పి కన్విన్స్ చేసి ఇది ప్రభుత్వ విధానం. ఇది ప్రభుత్వ బాధ్యత. ఇది వీళ్ళు ఆ బాధ్యత లేదు, అబాధ్యత, అహంకారంతో పోతున్నారు. అందుకనే జరుగుతుంది. ఆ దళిత స్త్రీ రేప్ చేయటం వీళ్ళు అన్నారుగా ఇస్తారా? లేకపోతే బలవంతంగా లాక్కోమంటారా? మీరిచ్చినా ఇవ్వకపోయినా తన్ని లాక్కుంటామని అన్నాడు. అవును. తిరుపతి రెడ్డి. ఆ! అంటే దాని అర్థం అదే ఆ మాట ఎప్పుడైతే అన్నాడో వీళ్ళ మనుషులు రెచ్చిపోయి రేపు కూడా చేశారు. దేవనందు అమ్మాయి కాదన్నందుకు. ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన. వీళ్ళు మళ్ళీ 1 ఇయర్ పరిపాలన పెద్ద విజయోత్సవ సభలు, విజయోత్సవ వంచన సభలయ్యి. ప్రజలను వంచారు. మీరు అధికారంలో రావడానికి పచ్చి అబద్ధాలాడారు. మార్పు అన్నారు, ఇంకోటన్నారు, పచ్చి అబద్ధాలాడి వచ్చారు. తంతె గాలిన పుట్టినవాడు వచ్చారు. తంతె గాలిన పుట్టినవాడు రేవంత్ సీఎం అయ్యాడు. ఏదో తంతె అయిపోయినాకన్నా పరిపాలన చేయాలి. ప్రజాపాలన చేయాలి. ప్రజాపాలనలో తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారని అంటున్నారు. ఎవరు వాళ్ళు అనుకోవాలి. హ్యాపీగా ఉందని ప్రజలు అంటల్లా. ప్రజలు హ్యాపీగా ఉంటే రికార్డింగ్ ఉన్నాయి కదా! హైడ్రాలో బూతులు తిడుతున్నారు. ఆడవాళ్ళు మామూలుగా శాపనార్థాలు బూతులు తిడుతున్నారు. మూసీ దగ్గర బూతులు తిడుతున్నారు. ఇక్కడ కొడంగల్ ఈ ఫ్యాక్టరీ మూసీ ప్రక్షాళన జరిగితే మొదటగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది నల్గొండ రైతులు అని అంటున్నారు కదా! అమ్మా ఇదేమి ఈయన కొత్తగా బ్రెయిన్ చైల్డ్ కాదు. ఇది ఆల్రెడీ చంద్రబాబు పీరియడ్‌లో మొదలెట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమం. దాన్ని ఒక లెవెల్‌కి తీసుకొచ్చినాక ఆయన పోయాడు. తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక దాన్ని ఫుల్ లెవెల్‌కి తీసుకొచ్చి మొత్తం డిజైనింగ్ చేసి గిడ్జిలు అన్నిటికి ఒక డిజైన్ చేసి ఒక ప్లాన్ చేసుకొచ్చారు. ప్లాన్ చేసుకొచ్చినప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. వాళ్ళు పోయారు, మీరు వచ్చారు. అదే ప్రాజెక్టు. దాన్ని 6500 కిలోమీటర్లతోటి నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడికి. 6500 కిలోమీటర్లు వచ్చేస్తాయి. దాన్ని 6000 కాదు 650 కిలోమీటర్లు. 650 కిలోమీటర్లో నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడికి. ఈ ఈ ఈ ఈ యాంగిల్‌లో వస్తాయి. దాన్ని కాకుండా ముక్కుని ఇలా చూపించకుండా ఇలా చూపిస్తామని ఎక్కడి నుంచో తీసుకొని
ఎక్కడి నుంచి తీసుకొస్తూ నీళ్ళని ఎక్కడ చేస్తానంటే కేవలం ప్రాజెక్టును పెంచి దాని కాస్ట్ పెంచి దాంట్లో మనం దండుకుంటానికి తప్పితే నిజాయితీ లేదు దాంట్లో. నిజాయితీ ఉంటే ఆల్రెడీ నువ్వు కొత్తగా డిజైన్ చేయాల్సి ఆల్రెడీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ వాస్ రెడీ టు టేక్ ఆఫ్ అన్నట్టు ఉన్నది అది. ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి, పోయారు, బీఆర్ఎస్ ఓడిపోయింది, మీరు గెలిచారు. అలాంటి దాన్ని మళ్ళీ కొత్తగా చేయటం ఏంటిది అది? 655 కిలోమీటర్ల దూరంలో నీళ్ళు వచ్చేసేదాన్ని, ఈ దగ్గర నుంచి వచ్చేదాన్ని ఎక్కడి నుంచో తవ్వుకుంటూ వస్తాం, ఎక్కడి నుంచో ఆ నీళ్ళు ఇక్కడ తీసుకొస్తాం అంటారేంటి? ఎవరి కోసం, ఎవరి నెత్తిన చెవులో పూలు పెట్టడానికి? ఎంతసేపు అదేమంటే నోటి దూల. ఏదైనా అడిగితే ఓ తిట్టడమే, అడిగితే నోరేసుకుని పడిపోవటమే, బూతులు చెండాల మాటలు మాట్లాడటం. ఆ? 6 అడుగులు అంటాడు. 6 అడుగులు ఉన్నాయి బొరలేదు నిన్ను అంటే నిన్ను భూమికి జానడి అనలేము, అనలేమా అని? ఎందుకు నోరు హుందాగా మాట్లాడాలి. ఒక సీఎం లాగా హుందాగా మాట్లాడాలి. ఒక పార్టీ, ఒక అధికారంలో ఉన్న పార్టీ సీఎం హుందాగా మాట్లాడాలి. అది వదిలేసేసి ఏదో పిచ్చి వాగుడు, నోటికొచ్చిన వాగుడు, మోడీ చేయలేనిది నేను మోడీని విమర్శించే స్థాయి నీకు ఎక్కడది అసలు? మోడీ నేను చేయలేదు నేను చేశానంటాడు, ఎవడో పీకలేదు నేను పీకానంటాడు. ఏమి భాషలు, ఏమి మాటలు! ప్రజలు చూస్తున్నారు కదా! మరి ఇంత ఇంత అధ్వాన్నమైన పరిపాలన, ఇంత అసహ్యమైన భాష మాట్లాడే ముఖ్యమంత్రి నేను చూడలేదమ్మా. నేను చిన్నప్పటి నుంచి 1972లో నేను ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ లీడర్‌గా స్టార్ట్ అయితే రాజకీయము. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. అనేక మంది మా ఇంటితోటి, మా తండ్రి గారితోటి మాకు బాగా బంధం ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నారు. 5 ఉన్నారు. అక్కడెక్కడ చూసాం. ఇంతవరకు ఇంత హీనమైన భాష, ఇంత క్షుద్రమైన భాష, ఇంత అసహ్యమైన దిగజారుడు భాష మాట్లాడుతున్న సీఎంని నేను పదవిలో కూర్చున్న సీఎంని చూడాల. చాలా దౌర్భాగ్యం. ఆ తెలంగాణ దురదృష్టం అనుకోవాలో, దౌర్భాగ్యం అనుకోవాలో, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వటం. అరే నువ్వు విమర్శించవయ్య, ఎవడు కాదు, విమర్శించటం ఎవడు కాదండయ్యా. ఈ భాష ఏంటి? వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి, కేసీఆర్ వయసు ఏంటి, నీ వయసు ఏంటి, ఆయన అనుభవం ఏంటి? ఆయన సుదీర్ఘ చర్య 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణను సాధించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడయ్యా. నువ్వేమిటి ఆయన ముందు ఏంటి నువ్వు? ఆయన్ని పట్టుకుని వాడు వీడు అంటావు, సన్నాసి అంటావు, ఇక తొక్కేస్తాను మళ్ళీ మళ్ళీ మొలవటం. ఆయన నీలాంటి అర్భకుడు కాదు. ఆయన మేధావి, మహావృక్షం అది.